యుక్తి గల దొంగ. వైశాలి నగరంలో గజేంద్రుడు అని ఒక గజ దొంగ ఉండేవాడు. వాడి యుక్తులను గురించి లోకులు కథలుగా చెప్పుకునేవారు. వాడు ధనికులను దోచి పేదలకు పెట్టడం చేత దొంగతనాలతో వాడు ధనికుడైపోలేదు. చివరకు వాడు నిజంగా ధనికుడయ్యాడు. కానీ అది దొంగతనం ద్వారా మాత్రం కాదు. ఒకసారి గజేంద్రుడు చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి నున్నపు గవ్వలు ఒక సంచిలో వేసుకుని అరణ్య మార్గాన వైశాలి నగరానికి తిరిగి వస్తున్నాడు. గజేంద్రుడి గుర్రం వయసు మీరినది. అందుచేత అది బాగా అలసిపోయి ఉన్నది. అరణ్యంలో ఒక చోటుకి వచ్చేసరికి చెట్ల చాటు నుంచి మరొక బందిపోటు దొంగ తన గుర్రం మీద గజేంద్రుడి దారికి అడ్డం వచ్చి ఆ మూట ఇస్తావా చస్తావా అని అడిగాడు. గజేంద్రుడు వాణ్ణి యగాదిగా చూసి వెధవ మూట, ప్రాణం కన్నా ఎక్కువ అంటూ తన మూటను రక్కిన పొదల మధ్య పారేశాడు. అంత పొగర, నీ సంగతి చెబుతానుండు అంటూ దొంగ ఆ మూటను రక్కిన పొదల మధ్య నుంచి తీసే ప్రయత్నంలో పడ్డాడు. ఈ లోపల గజేంద్రుడు తన గుర్రం దిగి దొంగ గుర్రం మీదకి దూకి దాని శరవేగంతో తోలాడు. మంచి వయసులో ఉన్న ఆ గుర్రం క్షణంలో గజేంద్రుడిని దాటి ఇంటికి చేర్చింది. ఆ గుర్రం జీను కింద గజేంద్రుడికి కొంత బంగారం కూడా దొరికింది. మరొకసారి గజేంద్రుడు నగరంలో ఉన్న పాత్రల దుకాణానికి వెళ్ళి చిన్న కాగు కావాలి అని గట్టిగా అడిగాడు. ఆ దుకాణం వాడు ఒక చిన్న కాగు తీసి ఇచ్చాడు. గజేంద్రుడు దాన్ని పరీక్షించి ఇందులో చిల్లి ఉన్నదండి అన్నాడు. దుకాణందారు ఆ కాగు లోపల భాగం అంతా చూసి చిల్లి లేదే అన్నాడు. బయటకు వచ్చి వెలుతురులో చూడవయ్యా, చిల్లి లేకపోవడం ఏమిటి అన్నాడు గజేంద్రుడు. దుకాణదారు బయటకు వచ్చి కాగును తలకిందులుగా ఆకాశానికేసి ఎత్తిపట్టి చిల్లి కోసం చూడసాగాడు. గజేంద్రుడు చప్పున కాగును దుకాణదారు తల మీదకు లాగి దుకాణంలో ఉన్న గిన్నెల చేతికి అమరినవి అందుకుని వెళ్ళిపోతూ, చిల్లి లేకపోతే కాగులో నీ తల ఎలా దూరిందయ్యా అని మరీ వెళ్ళిపోయాడు. ఇంకొకసారి గజేంద్రుడు ఒక ధనికుడు కుమార్తెను దొంగల బారి నుండి రక్షించాడు. ఆమె తన కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నేను నీకు ఏమి ప్రత్యుపకారం చేయగలను అన్నది. నన్ను పెళ్లి చేసుకో అన్నాడు గజేంద్రుడు. గజేంద్రుడు మోసగాడని, దొంగ అని, ధనికులను దోస్తూ ఉంటాడని ఆమెకు తెలియడం చేత ఆమె అందుకు ఒప్పుకోక, అది నా వల్ల కాదు అన్నది. నేనంటే నీకు తేలికగా ఉన్నట్లున్నది. నా జన్మలో ఎన్నడూ నేను తీర్చలేని వాగ్దానాలు చేసి ఉండలేదు. నిన్ను పెళ్ళాడటం నాకు అవమానమే అని గజేంద్రుడు ఆమెను పంపేశాడు. ఈ సంగతి అంతా తెలిసి ఆమె తండ్రి అయిన ధనికుడు తన కుమార్తెను మందలించి గజేంద్రుడిని తమ ఇంటికి పిలిపించి అతనికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు. పెళ్ళైనాక గజేంద్రుడు దొంగతనాలు చేయలేదు. అతని న్యాయబుద్ధిని గురించి పౌరులు రకరకాలుగా చెప్పుకుంటూ ఉండడం విని వైశాలి నగర రాజు గజేంద్రుడిని తన కింద న్యాయాధిపతిగా నియమించి ఆదరించాడు.